అందరికి నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మైగ్రేన్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అసలు మైగ్రేన్ ని భరించలేక ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సూసైడ్ చేసుకోవాలనే ఆ టెండెన్సీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడి మైగ్రేన్ గురించి వాళ్ళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా మందికి తలనొప్పికి మైగ్రేన్ కి డిఫరెన్స్ తెలియదు. ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? మైగ్రేన్ కి ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కామన్‌గా ఈ టెన్షన్ టైప్ హెడేక్, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు హెడేక్ వస్తుంది. మైగ్రేన్ ఈస్ సింగిల్ సైడెడ్ ఉంటుంది. జనరల్‌గా ఒక సింగిల్ సైడ్ ఉంటుంది. దాంతో పాటు చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్, కొందరికి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. కొందరికి ఫ్లాషెస్ ఆఫ్ లైట్, ఫ్లాషెస్ ఆఫ్ సౌండ్, ఆరా అంటాం వాటిని. సో, మైగ్రేన్ వచ్చే ముందు దే గెట్ సమ్ ఆరా ఆఫ్ ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటాం. లైట్‌కి భయపడ్డము, సౌండ్‌కి భయపడ్డము ఇవన్నీ ఉంటాయి. సో, ఇంకొకటి థండర్ క్లాప్ హెడేక్స్ అంటాం. సమ్ డిస్క్రైబ్ ఇట్ యాస్ ది వర్స్ట్ హెడేక్ ఆఫ్ దేర్ లైఫ్. సో, దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ హెడేక్. సింపుల్ సైనసైటిస్‌కి కూడా హెడేక్ రావచ్చు. హెడేక్ అనంగానే ఎప్పుడు మైగ్రేన్ కాదు. ఇట్ కుడ్ బి స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్, సైనసైటిస్ రిలేటెడ్ హెడేక్, లేదు మెడ నొప్పితో కూడా మీకు హెడేక్ రావచ్చు. సో, అన్ని సర్వైకోజెనిక్ హెడేక్స్ ఉంటాయి. థండర్ క్లాప్స్ హెడేక్స్ ఉంటాయి. సో, మైగ్రేన్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ హెడేక్. స్ట్రెస్ అలాగే ఈ పని ఒత్తిడి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుందా? స్ట్రెస్ మైగ్రేన్‌ని డెఫినిట్‌గా ప్రెసిపిటేట్ చేస్తుంది. యెస్. కానీ కామన్‌గా ఈ కాలంలో మైగ్రేన్ ఇన్సిడెన్స్ చాలా పెరుగుతూ వస్తుంది. వి ఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ ది క్లినిక్స్ ఆల్సో. సో, ఇట్ ఈస్ మోస్ట్ కామన్‌లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ మొబైల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో, ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా చూడడం వల్ల కూడా మీకు మైగ్రేన్ వస్తుంది. అండ్ మైగ్రేన్ జనరల్‌గా ఉన్న వాళ్ళకి ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, కొందరికి చాలా స్ట్రాంగ్ స్మెల్‌తో వస్తుంది. కొందరికి టైంకి తినకపోతే వస్తుంది. మన ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్‌ని మనం కనుక్కోగలిగితే దెన్ టైంకి తినడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీడియాని తగ్గించుకోవడము, స్ట్రాంగ్ స్మెల్స్ ఏవైతే పడట్లేదో డియోస్ గానీ, పర్ఫ్యూమ్స్ గానీ, రూమ్ ఫ్రెషనర్స్ గానీ వాటిని అవాయిడ్ చేయడము, స్ట్రెస్ కూడా అవాయిడ్ చేసుకొని సింపుల్ మెడిటేషన్, యోగాస్ రెగ్యులర్‌గా చేసుకోవడము, వీటన్నిటితోటి మీరు మైగ్రేన్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా వస్తుందా? లేదంటే జెంట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుందా? కామన్‌గా ఇన్సిడెన్స్ చూస్తే ఫీమేల్స్‌లో ఎక్కువ అనే చెప్తాము. బట్ మేల్స్‌లో ఉండదని కాదు. బట్ ఐ మీన్ ఇట్స్ ఎ కాంపిటీటివ్ వరల్డ్ నౌ. సో, స్ట్రెస్ ఈస్ ఇంక్రీజింగ్ బోత్ ఫర్ ఫీమేల్స్, ఫర్ మేల్స్. సో, యెస్, ఇప్పుడు ఇద్దరిలోనూ కామన్‌గానే చూస్తున్నాం. బట్ ఫీమేల్స్‌లో కామన్‌గా ఎక్కువగా చూస్తాము. సైనస్ వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుందా? సైనస్ వల్ల మైగ్రేన్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్. సైనసైటిసే హెడేక్‌కి కాజ్ చేయొచ్చు. బట్ ఎనీ స్ట్రెస్ రిలేటెడ్, ఎనీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్ కాజ్ మైగ్రేన్. బట్ అంటే సైనసైటిస్ రిలేటెడ్‌గా కామన్‌గా వచ్చే హెడేక్ మైగ్రేన్ తోటి కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. మైగ్రేన్ రావడానికి హెరిడిటీ కూడా ఒక కారణమా? నాట్ కామన్‌లీ. ఓకే. హ్మ్. అందరిలో ఉండకపోవచ్చు. కొందరి యాహ్! వరకైతే ఆ ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఇంతకీ డాక్టర్ గారు, మైగ్రేన్‌కి మెడిసిన్ ఉందా? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మైగ్రేన్‌ని తగ్గించవచ్చు? మైగ్రేన్ జనరల్‌గా నేను చెప్పినట్టు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. సో, మీ డైట్‌లో ఏది ట్రిగ్గర్ చేస్తుంది, టైంకి తినడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తగ్గించుకోవడము, స్మెల్స్‌కి అవాయిడ్ చేయడము, స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవడం, యోగా, మెడిటేషన్. దిస్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. జనరల్‌గా మైగ్రేన్ వచ్చిన వెంటనే వి ఆస్క్ ద పేషెంట్ టు టేక్ ఎ పెయిన్ కిల్లర్. దీన్ని ఎపిసోడిక్ మైగ్రేన్ అంటాం. ఎప్పుడో ఒకసారి వస్తున్నప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకుంటే అది క్రానిక్ మైగ్రేన్ కింద కన్వర్ట్ అవ్వదు. అదే ఎపిసోడిక్ మైగ్రేన్ సడెన్‌గా వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే అది క్రానిక్ అయిపోతుంది. సో, క్రానిక్ మైగ్రేన్‌కొచ్చేసరికి యెస్, మెడికేషన్స్ వాడి రిలీఫ్ హ్మ్. ఉండదు. వాళ్ళలో జనరల్‌గా నర్వ్ బ్లాక్స్ ఇస్తాం. సో, నర్వ్ బ్లాక్స్ ఇస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. అది కాకుండా కూడా యూ హ్యావ్ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ట్రాన్స్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ గానీ, కెఫాలి గానీ, దాని తర్వాత బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ కూడా వర్క్ చేస్తాయి. నౌ దే ఆర్ మెనీ న్యూ డ్రగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆఫ్ బోత్ అక్యూట్, క్రానిక్ మైగ్రేన్‌కి వాడుకోవడానికి. సో, సింగిల్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ టు రిలీవ్ యువర్ హెడేక్. మైగ్రేన్‌కి కొంతమంది లాంగ్ రన్‌లో టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. హ్మ్. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. హ్మ్. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? పెయిన్ కిల్లర్స్ కామన్‌గా లాంగ్ టర్మ్‌లో వాడడం వల్ల వచ్చేది కిడ్నీ ఇష్యూస్. సో, మీ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. దాని తర్వాత ఎసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. దీస్ 2 ఆర్ వెరీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ వి నీడ్ టు కన్సర్న్.
అందుకనే లాంగ్ టర్మ్ పెయిన్ మెడికేషన్స్ దేనికైనా గానియండి, ఏ కైండ్ ఆఫ్ పెయిన్‌కి కూడా నాట్ అడ్వైజబుల్. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ పోయే అవసరం స్టేజ్ వరకు వచ్చింది అనుకుంటే, మీరు దానికి అదర్ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకోవాల్సిందే. సో, మైగ్రేన్‌లో మీకు మోర్ దాన్ 15 డేస్ ఆఫ్ ఎ మంత్ మీకు మైగ్రేన్ ఉంటుంది అంటే, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ ప్రివెంటివ్ మెడిసిన్స్. సో, ప్రివెంటివ్ మెడికేషన్స్ 3 మంత్స్ వరకు ఇస్తాము. దాని తర్వాత కూడా మైగ్రేన్ తగ్గట్లేదు అనుకుంటే, అప్పుడు వి గో ఫర్ ఐదర్ బొటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ ఆర్ నర్వ్ బ్లాక్స్ ఆర్ సీజీఆర్‌పీ అనలాగ్స్ ఉంటాయి. సీజీఆర్‌పీ డ్రగ్స్ ఉంటాయి. అవి తీసుకుంటే యెస్, నౌ యూ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఫర్ మైగ్రేన్. మైగ్రేన్ అనేది రెగ్యులర్ గా వచ్చే పెయిన్ కాదు డాక్టర్ గారు. ఎప్పుడో హ్మ్. ఒకసారి వస్తూ హ్మ్. ఉంటుంది. అప్పుడు మనం ఇమ్మీడియేట్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ ఉంటుంది. హ్మ్. అలా మైగ్రేన్ కి వెంటనే వేసుకునే టాబ్లెట్ ఏదైనా ఉంటుందా? కామన్‌గా పెయిన్ కిల్లరే చెప్తాం. ఏది లేకపోతే సింపుల్ పారాసెటమాల్ తీసుకోమని చెప్తాం. సో, ఆ పెయిన్ కిల్లర్ ఏదైతే చెప్తామో ఇఫ్ మీకు రిస్క్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్, డయాబెటిస్, హైపర్‌టెన్సివ్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, కిడ్నీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వీళ్ళలో గనుక మైగ్రేన్ వస్తుంది అంటే సింపుల్ పారాసెటమాల్. నొప్పి స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఆరా అని చెప్పాను. లైట్స్ పడకపోవడమో, సౌండ్ పడకపోవడమో, మైగ్రేన్ ముందు జనరల్‌గా ఒక ఆరా సెన్సేషన్ ఉంటుంది. ఆ ఆరా సెన్సేషన్ స్టార్ట్ అయినప్పుడే మీరు మీ మెడిసిన్ వేసేసుకుంటే అది ప్రోగ్రెస్ అవ్వదు మైగ్రేన్‌కి. సో, మీరు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మైగ్రేన్, ఎపిసోడిక్ మైగ్రేన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ప్రాపర్‌గా మీరు ట్రీట్ చేసుకుంటే అది క్రానిక్‌కి వెళ్ళదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఎవ్రీబడీ నెగ్లెక్ట్. అరే! పెయిన్ కిల్లర్ ఏసేసుకున్నాను తగ్గిపోయింది కదా! అనేసి దే డోంట్ గో అండ్ సీ ఎ డాక్టర్. దానివల్ల అది క్రానిక్ అయిపోయినప్పుడు దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కష్టమైపోతుంది. మైగ్రేన్ లో ఉండే ఇంకొక సిమ్టమ్ వామిటింగ్స్. హ్మ్. కరెక్టేనా డాక్టర్? అవును. ఆరాలో కామన్‌గా చూస్తాము. ఒక ఆరా వచ్చిన తర్వాత మైగ్రేన్‌లో మీకు వామిటింగ్ అవ్వకపోయినా నాసియేటింగ్ హ్మ్. సెన్సేషన్ అవన్నీ ఎక్కువుంటాయి. యెస్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మైగ్రేన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. రైట్. నమస్తే.